తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో తిరుపతి స్పెషల్ ట్రైన్గా వచ్చినటువంటి ఈసారి ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా ఒక భోగిలో మంటలు ఏర్పడినటువంటి పరిస్థితి ఒకసారి మనం చూస్తున్నాం. ఏదైతే ఒక భోగిలో పూర్తి స్థాయిలో కూడా మంటలు ఏర్పడడంతో పూర్తిగా దగ్నమైనటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ట్రైను ఇసారా ఎక్స్ప్రెస్గా తెలుస్తుంది. అయితే ఈ ప్యాసింజర్ని పూర్తిగా రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత ఏదైతే పార్కింగ్ ట్రాక్లు ఉంటాయో ఆ యొక్క ట్రాకింగ్ వద్ద వచ్చి ఈ యొక్క ట్రైన్ ఆపినటువంటి పరిస్థితి. అయితే దీని పక్కనే మరొక రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క మంటల ద్వారా పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఏదైతే పూర్తి స్థాయిలో అయితే ప్యాసింజర్స్ వదిలి వచ్చిన తర్వాతనే ఈ యొక్క సంఘటన చోటు చేసుకునింది. అయితే దీనికి ఆనుకొని ఉన్నటువంటి మరొక ఎక్స్ప్రెస్ రాయలసీమ ఎక్స్ప్రెస్లో కూడా దానికి ఒక భోగికి కూడా ఈ యొక్క మంటలు వ్యాపించడంతో ఒక పెద్ద ప్రమాదమే ఇక్కడ ఏర్పడాల్సిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. అయితే వెంటనే అధికారులు మాత్రం అప్రమత్తమయ్యి ఈ యొక్క మంటలు వ్యాపించినటువంటి ఈసారి ఎక్స్ప్రెస్లో ఉన్నటువంటి ఒక భోగిని మాత్రం పూర్తి స్థాయిలో తొలగించి లింక్ ద్వారా తొలగించి ఆ యొక్క భోగిని సపరేట్ చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క తొలగించిన తర్వాత పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అయితే ఈ యొక్క సంఘటన మాత్రం రైల్వే స్టేషన్కి అతి సమీపంలోనే చోటు చేసుకునిందని చెప్పాలి. పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు భోగి కూడా ఏ రకంగా ఒకసారి అగ్గిగా ఆగుతుందో ఒకసారి మనం చూడొచ్చు. అదే రకంగా మనకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఇక్కడ ఫైర్ సిబ్బంది కూడా ఇప్పటికే చేరుకొని పూర్తి స్థాయిలో మంటలన్నీ కూడా అదుపు చేసినటువంటి పరిస్థితి. అదే రకంగా మనం చూడొచ్చు ఇది ఏదైతే ఫైర్ సిబ్బంది కావచ్చు, అదే రకంగా రైల్వే సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకొని జరిగినటువంటి పరిస్థితి. సరే ఏం జరిగింది, ఎలా జరిగింది? ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందండి. అది మనకెట్లా తెలుస్తుంది? ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. నాకు 1:50కి వచ్చింది. వస్తూనే కోచెస్ సపరేట్ చేసాము. ఈ ఒక్క కోచ్ మాత్రం ఎఫెక్ట్ అయింది. మిగతా ట్రైన్స్కి ఎలాంటి డ్యామేజ్ లేదు. అన్ని ట్రైన్స్ సకాలంలో బయలుదేరుతాయి. హిస్సార్ ఎక్స్ప్రెస్ 12:10కి వచ్చింది. రాత్రి మళ్ళీ 11:45కి బయలుదేరుతాయి. అంటే దీని పక్కనే ఉన్నట్టుంది మరి ఎక్స్ప్రెస్. ఏ దానికి డ్యామేజ్ లేదండి, ఏ డ్యామేజ్ లేదు. అన్ని ట్రైన్లు సకాలంలో బయలుదేరుతాయి. చూస్తున్న ఏదైతే పూర్తిగా ఈ యొక్క ట్రైన్ సంబంధించి మాత్రం మేము పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు కూడా చేపడతాం. ఏ రకంగా ఈ యొక్క సంఘటన చోటు చేసుకునిందో ఇది కూడా మేము పూర్తి స్థాయిలో అయితే విచారణ చేపట్టామంటూ కూడా అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే పక్కనే మనం చూస్తున్నటువంటి ట్రైను రాయలసీమ ఎక్స్ప్రెస్ సంబంధించింది. అయితే ఈ యొక్క మంటలు వ్యాపించిన తరుణంలో అది కూడా పక్కనే ట్రాక్లోనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క మంటలు కానీ ఆ యొక్క ట్రైన్ కానీ వ్యాపించుంటే మాత్రం పెను ఆస్తి నష్టం కూడా వెలుగు చూస్తుండేది చెప్పాలి. అయితే అధికారులు మాత్రం వెంటనే చేరుకొని మనం చూస్తున్నటువంటి ఈ భోగిని మాత్రం వెంటనే తొలగించడంతో ఈ యొక్క పెను ప్రమాదం కూడా తప్పిందనే చెప్పాలి. అయితే అధికారులు ఏదైతే ఈ యొక్క సంఘటనకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో మేము దర్యాప్తు చేసి దీనికి గల కారణాలు కూడా వెల్లడిస్తామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. అయితే భోగిలో ఒకసారి మనం చూసుకుంటే ఏ స్థాయిలో మంటలు వ్యాపించాయో మనకు అర్థమవుతుందని చెప్పాలి. దీనికి గల కారణాలు ఈ యొక్క ప్రాంతంలో ఆకతాయిలు కూడా సంచరిస్తూ ఉంటారనేది కూడా సార్. అంటే మాకు తిరుపతిలో 2 ఫైర్లు జరిగాయి. ఒకటి బ్లాస్టింగ్, అంటే క్రోమో ఫార్మాలో ఒక బ్లాస్టింగ్ జరిగింది. ఆ బ్లాస్టింగ్కు ఎక్కువ ప్రమాద తీవ్రత వల్ల అక్కడికి వెళ్ళిపోయినాక అక్కడి నుంచి మళ్ళీ మాకు ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది, ఇట్లా రైలు భోగి ఫైర్ అవుతుందని. హడావుడిన అక్కడ ప్రమాద తీవ్రతను తగ్గించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ భోగి పూర్తిగా కాలిపోయింది, ఒకటి పాక్షికంగా కాలింది. అంటే ఇది హిస్సార్ నుండి తిరుపతికి వచ్చిన రైలు భోగి ఒక 2 గంటల ముందరే వచ్చి ఆగి ఉంది. ఈ ఫైర్ జరిగింది. చెప్పండి. అంటే పూర్తిగా ప్యాసింజర్ అంతా దించి తర్వాత పూర్తి ప్యాసింజర్లు ఎవరు లేరు. ప్యాసింజర్లు దించి ప్లాట్ఫామ్ నుంచి యార్డ్లోకి పెట్టారు. అంటే ఏ రకంగా మంటలు వ్యాపించారు? ఈరోజు ఆల్రెడీ టెంపరేచర్ 42 degrees టెంపరేచర్ తిరుపతిలో మీరు చూస్తూనే ఉన్నారు. దానికి ఒక 10-20 degrees ఏమైనా లోపల జనరేట్ అంటే వైర్ల వల్ల కానీ ఏదైనా అంటే ఫైర్ జరగడానికి ఆస్కారం. అంటే దీని వెనక ప్యాసింజర్ ఈ భోగిలో కూడా ప్యాసింజర్స్ ఉండేటువంటి భోగి ప్యాసింజర్లు ఉండే భోగినే ప్లాట్ఫామ్ మీద దించేసి వచ్చింది యార్డ్లోకి. ప్యాసింజర్లు ఎవరు లేదు. పక్కనే రాయలసీమ భోగి, రాయలసీమ డీజిల్ జనరేటర్ ఉండే భోగి మాత్రమే పాక్షికంగా కాలేదు. ఎస్, ఏదైతే ఇప్పుడు దానికి వ్యాపించిన జనరల్ డీజిల్ భోగి, డీజిల్ జనరేటర్ భోగి. దానికి ఆస్తి నష్టం లేదు. ఆస్తి నష్టం జరుగుతుంది, కొంచెం జరిగి ఉంటుంది. దీనికంటే అది ఏ రకంగా జరుగుతుంది అంటే టెంపరేచర్ పెరగడం వల్ల జరిగి ఉండొచ్చు. చూస్తున్న అధికారులు ఏదైతే ఈ యొక్క టెంపరేచర్ కూడా అధిక శాతంలో ఉండడంతో ఈ యొక్క సంఘటన కూడా చోటు చేసుకుని ఉండొచ్చు అంటూ కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఈ యొక్క సంఘటన సంబంధించి ఏ రకంగా జరిగిందో మేమైతే అధ్యయనం చేస్తామంటూ కూడా రైల్వే అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం ఇందాక అధికారి కూడా చెప్పారు, ఏదైతే పక్కన ఉన్నటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్లో కూడా అదొక డీజిల్ సంబంధించినటువంటి ఒక భోగి, దానికి మంటలు వ్యాపించాయి కానీ దానికి పైన ఆస్తి నష్టం
జరగలేదంటూ కూడా అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ జరిగినటువంటి ఈ యొక్క మంటలు, రైల్వే మంటలు ఏదైతే ఉన్నాయో ఇది ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే ఇటీవల ఏదైతే ట్రైన్లు మంటలు అనేది మాత్రం తరచు ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇవాళ తిరుపతిలో ప్రధానంగా రైల్వే స్టేషన్కి అతి సమీపంలోనే ఇలాంటి సంఘటన జరగడం పట్ల మాత్రం ఇటు ప్రయాణికులు కావచ్చు, స్థానికులు కావచ్చు భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. అధికారులు మాత్రం ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.